మంచోడు మంచోడు అంటే ఏదో చేసిండట వెనకటికి ఒక ఆయన. ఇప్పుడు మన కాడ ఒక ఆయన అట్లనే చేస్తున్నాడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నది ఆయన బుద్ధి. నేను పెద్ద మనిషి అని చెప్పుకుంటే సరిపోదు, నిజమే ఆయన పెద్ద మనిషి అని చూసేటోళ్ళు చెప్పాలి. అందరేమో కానీ ఈయన ఇట్లా చేస్తాడనుకోలేదుల్లా. ఇంత బేకార్ మాటలు మాట్లాడతాడా? కొంచెమన్నా ఆలోచించడా? నాకైతే మస్తు కోపం వస్తున్నది. మీరైతే ఈ వార్త చూడుండ్రి. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరండి సరికండి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. ఈయన పేరు యాది చేయాల్సిన పని లేదు, కానీ ఏం మాట్లాడిండో ఇన్నరా మన మెగాస్టారు. ఇంట్లో అందరూ ఆడివిల్లలే ఉన్నారని బాధ అవుతున్నదట. వారసుడు కావాలి నాకు మన్వన్ని ఇయ్యమని కొడుకు రామ్ చరణ్ కు చెప్పిండట. ఇసొంటి మాటలు మాట్లాడడానికి కొంచెమన్నా ఉండాలి కదా. ఆడిబిడ్డలను దేవతల లెక్క పూజిస్తాం. ఇంట్లో ఆడిపిల్ల తిరిగితే లచ్చిందేవి తిరిగినంత సమానం. గల్లు గల్లుమని వాళ్ళు ఇంట్లో తిరుగుతా అంటే ఎంత మంచిగా అనిపిస్తది. అసొంటి ఆడిబిడ్డలను చూస్తే యాష్టకొస్తున్నదట చిరంజీవి సారుకు. వారసుడంటే మగపిల్లగాడేనా సారు? ఆడిబిడ్డలకు ఏం తక్కువ? మీరు ఇంత పెద్దగా అయ్యి ఇంత సిరొచ్చిందంటే ఇంట్లున్న లచ్చిందేవసంటి ఆడిబిడ్డలే కారణం. అయినా కూడా నువ్వు పిల్లగాడు కావాలని ఆడిబిడ్డలను తక్కువ చేసి మాట్లాడినావు చూడు, అప్పుడే సమజైంది నువ్వు మెగాస్టార్ కాదు హుట్టోనివే అని. పెద్దోన్నని పేరులో పెట్టుకుంటే సాలది సారు, మనసులో కూడా ఉండాలి. మీద మిరుగులు లోపల పురుగులు అన్నట్టుంటే ఇగో ఇట్లా ఎన్నటికో నాటికి మీ బుద్ధి బయట పడుతుంది. నేను తిట్టుడు కాదు గాని ఈసారైతేనే నీకు కరెక్ట్. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కిలపరిచినట్టు మాట్లాడడం కాదా? వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా.